బేటా పెళ్లి చూపులకు వస్తున్నారు, నువ్వు రెడీ అయ్యి రా. నాన్న నీకు చెప్పిన కదా నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని. నేను తననే పెళ్లి చేసుకుంటా, మా ఇద్దరిని విడగొట్టాలని చూడకండి. ఏంద్రా అర్థం కాకుండా మాట్లాడుతున్నావు? లోపలికి వెళ్ళు. ఏంటివి అర్జెంట్ గా పిలిచినావు? మా నాన్న పెళ్లి చేస్తా అంటుండే. నీకు చెప్పిన కదా ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయిని ప్రేమించినని. అతను అంటే నాకు ఇష్టం, అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావే. కనీసం అతని బిహేవియర్ ఏంటో, ఆయన క్యారెక్టర్ ఏంటో తెలియదు నీకు. అలా కాదు వే. మాట్లాడకు నువ్వు. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పేది మన మంచి గురించే కదా. మీ నాన్న చెప్పింది విను. నాకు మా నాన్న వేరే సంబంధం చూస్తుండు, అది నాకు ఇష్టం లేదు. మనం పెళ్లి చేసుకుందాం పదా. సరే చేసుకుందాం పద. కట్నం లేకుండా ఇంట్లోకి వచ్చి కూర్చొని తింటున్నావా? వెళ్ళి ఇంటి చెల్లి కట్నం తీసుకుంటా, లేకపోతే చంపేస్తా నిన్ను. తల్లిదండ్రుల మాట వినకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నా. ఇప్పుడేమో కట్నం కావాలని రోజు వేధిస్తున్నాడు. ఇప్పుడు ఇంటికి పోదామన్నా నాకు పరివే లేకుండా పోయింది. ఇప్పుడు నాకు చావే దిక్కు. అంకుల్, పార్వతి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ముక్కు ముఖం తెలియని పరిచయాలు, క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు మన జీవితానికి చాలా ప్రమాదం అవుతుంది. ప్లీజ్ దయచేసి తల్లిదండ్రులను అర్థం చేసుకోండి. డిజిటల్ మీడియాకి దూరంగా ఉండండి.